సిటీ న్యూస్కు స్వాగతం. కులగణన సర్వేని అధికారులు అన్ని జాగ్రత్తలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. కులగణన సర్వేని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో కులగణన సర్వే ప్రారంభమైందని, ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగి ఈ నెల 28వ తేదీన ముగియనుందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. కులగణన సర్వే ఎంతో సున్నితమైన అంశమని అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు డివిజన్ల ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. కులగణన సర్వే కారణంగా పాత కుల ధృవీకరణ పత్రాల నిలుపుదల గాని, సంక్షేమ పథకాలు ఆపివేయడం గాని జరగదన్నారు. యాప్ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కులగణన సర్వే అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి పక్కాగా సర్వే చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు, గ్రామ వార్డు సచివాలయ సమన్వయకర్త రవికాంత్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కులగణన జరుగుతుంది. ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క డేటాను తీసుకోవడం, వారి యొక్క కులాల యొక్క వివరాలు, దాంతోపాటు వాళ్ళ డెమోగ్రఫిక్, వాళ్ళు హౌస్లో ఎంతమంది ఉన్నారనేది ఒక సెన్సస్ సేకరణ అనేది జరుగుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కులగణన అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కృష్ణా జిల్లా ప్రజలందరికీ యాజ్ ఎ కలెక్టర్గా నా అప్పీల్ ఏంటంటే, అందరూ కూడా వారు ఈ కులగణనలో నమోదు కావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకి వాలంటీరు అండ్ విలేజ్ ఫంక్షనరీ, అంటే మన వార్డ్ విలేజ్ సెక్రటరియట్లో ఉన్నటువంటి ఫంక్షనరీస్ ఇద్దరూ కూడా ముందుగానే నిర్ణయించుకున్నటువంటి ఆ రూట్ మ్యాప్ ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం, దాంతోపాటు వారి యొక్క కులం యొక్క వివరాలు సేకరించడం, దానికి అథెంటికేట్ చేస్తూ ఆ యజమాని ఎవరైనా సరే, ఆ ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ఆధార్తో లింక్ అయినటువంటి ఎవరైనా సరే ఆయన అథెంటికేట్ చేస్తారు బయోమెట్రిక్ ద్వారా. అదేవిధంగా వాలంటీర్ అథెంటికేట్ చేస్తారు. అదేవిధంగా విలేజ్ ఫంక్షనరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా అథెంటికేట్ చేస్తారు. అంటే ఆ కుటుంబ సభ్యులు అండ్ సర్వేకి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆ సర్వేని అథెంటికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఇది రేపటి నుంచి మనకి 28th వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 రోజులు జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉంటారు. హాలిడేస్ అనేవి ఏమీ లేవు. ఎందుచేతంటే ఈ హాలిడేస్ టైంలోనే ప్రజలందరూ కూడా చాలామంది ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి అదే మంచి అవకాశము. తర్వాత అందరూ డేటా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి హాలిడేస్ అనేవి కూడా మనము క్యాన్సిల్ చేసి 10 రోజులు కూడా దీన్ని ఈ సెన్సస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలారెడ్డిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం పట్ల చల్లపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీర్ రిజ్వాన్, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు కోసూరు రామాంజనేయులు, బీసీసీఎల్ జిల్లా నేత కొండేటి భాస్కర్ రావులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవిని మహిళలకు కేటాయించడం ఆనందదాయకమన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి షర్మిల నియామకం ఉదాహరణ అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన పట్ల, అలాగే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటి పూర్వ వైభవం షర్మిల కాంగ్రెస్ పార్టీకి తీసుకువస్తారని రిజ్వాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అవనగడ్డ నియోజకవర్గం
మోపిదేవి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా కోసూరు రామాంజనేయుల్ని మాట్లాడుతున్నాం. ఈరోజు శర్మిల గారికి ఆంధ్రప్రదేశ్లో పిసిసి పగ్గాలు అప్పచెబుతాం చాలా సంతోషకరం. అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని రాజశేఖర రెడ్డి గారు ఎట్టాగో 2004లో అధికారంలోకి తెచ్చారో అట్లాగే శర్మిల గారి నాయకత్వాన్ని కాడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. ఈరోజు సోనియా గాంధీ గారికి కానీ, ఖర్గే గారికి కానీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వాళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తెస్తారు. రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులై సందర్భంగా చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ఆవిడికి హార్దిక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఒక మహిళ ప్రధాన అధ్యక్షురాలు అవటం చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ మహిళలపై చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం. మేము కాంగ్రెస్ పార్టీ మహిళలకి 33% రిజర్వేషన్లో కూడా ఎంతో కృషి చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిలో మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు మరి ఇవాళ రంగప్రవేశం చేయటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు, మోడీ గారి నిరంకుశత్వ పాలన, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై తీవ్రంగా విసుగెత్తి చెందినటువంటి ప్రజలు, నాయకులు మరి ఎవరైనా సరే మరి ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క సామాన్య సహాయ ఫౌండేషన్ కార్యక్రమాలు అభినందనీయమని కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బ్రహ్మచారి అన్నారు. సహాయ ఫౌండేషన్ కార్యక్రమాలు అభినందనీయమని కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బ్రహ్మచారి పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బ్రహ్మచారి అన్నారు. సహాయ ఫౌండేషన్ సేవా క్యాంటీన్ ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో న్యాయ నిర్ణేతలకు సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మచారి మాట్లాడుతూ సహాయ ఫౌండేషన్ గత 5 సంవత్సరాలుగా 1300కు పైగా సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటికే 2 సార్లు ఉత్తమ సేవా సంస్థగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. సహాయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను అభినందిస్తూ కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బ్రహ్మచారి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఉస్మాన్ బాషా, లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ, మహిళా విభాగం కార్యదర్శి నూర్జహాన్, కోశాధికారి ఎం లక్ష్మీకాంతం, తోట విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా 3 రోజులు పెడలలో దేవాలయ కళ్యాణంలో మార్కెట్ యార్డ్లో చేయడం జరిగింది. దీనికి కృష్ణా జిల్లా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మరి దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ 3 రోజుల కార్యక్రమానికి ప్రముఖ గాయకులు, నాట్యాచారులు, అలాగే మరి జడ్జెస్ అందరూ కూడా సెలెక్ట్ చేశాము. వాళ్ళు వారి యొక్క పాత్రని 100% నిర్వహణ జరిగింది. ఆ 12 మందికి కూడా ఈ రోజున సహాయ ఫౌండేషన్ సన్మానం చేయడం జరిగింది. జడ్జెస్ చాలా చక్కగా టైంకి రావడం, ఎవరైతే టాలెంట్ ఉందో వాళ్ళని గుర్తించడం కూడా జరిగింది. సహాయ ఫౌండేషన్ అనేది సేవా కార్యక్రమంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాన్ని నేటి తరానికి అందించడంలో చేసినటువంటి ఫస్ట్ కార్యక్రమం చాలా సక్సెస్గా జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఈ జడ్జెస్తో మరిన్ని కార్యక్రమాలు మేము చేస్తాము. సహాయ ఫౌండేషన్ ఎప్పుడు కూడా పేదలకి, ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమానికి మరి మా చైర్మన్ గారు ఉస్మాన్ బాషా గారు, ఇతర కార్యకర్తలతో కూడా గత 4 రోజులుగా ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి మరి గాలి సామానాయుడు గారు వారి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. సహకరించి ప్రతి ఒక్కరికి కూడా సహాయ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. పెడన సహాయ ఫౌండేషన్ వారు ఎంతో అద్భుతంగా సంక్రాంతి సంబరాలు జరిపి చాలా వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇవాళ అంతరించిపోతున్న మన కళలైన సంప్రదాయ కళలైన సంగీతము, సాహిత్యము, హరికథలు, డ్యాన్సులు, గొబ్బిళ్ళు, ముగ్గులు, రంగవల్లులు, గోరింటాకులు ఇలాంటి అనేక రకాలైన అంశాల్లో వాళ్ళు పోటీలు నిర్వహించి కార్యక్రమాలని దిగ్విజయంగా జరిపి ఎంతోమందికి చక్కటి బహుమతులు ఇవ్వడం, అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి కూడా మహిళా కార్యకర్తలు ప్రత్యేకంగా చాలా ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లలకి తెలియజేసి ఎక్కువ మంది ఇందులో భాగస్వాములు అయ్యేలాగా, పోటీలో పాల్గొనేలాగా వాళ్ళు కృషి చేసి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సహాయ ఫౌండేషన్ వారికి సంక్రాంతి సంబరాల సందర్భంగా వారు నిర్వహించిన కార్యక్రమంకి తెలియజేస్తూ ధన్యవాదాలు.
తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక దీక్షలు 39వ రోజుకు చేరుకున్నాయి. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 39వ రోజు కొనసాగుతుంది. ఈరోజు మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం 129 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దాని సందర్భంగా మా నిరసన దీక్షల్లో కూడా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం అనేది చెప్పడం జరిగింది. దానికి ఈ రోజున మరి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గారు మాదాల వెంకటేశ్వరరావు గారు వచ్చిన్నారు. మరి ఈ రోజున 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది మరి చలియనంగా ఎండనంగా వాననగా కొన్ని జిల్లాల్లో తూర్పాంధ్రాలో అయితే వర్షాల్లో కూడా కూర్చుంటున్నారని తెలిసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో 39 రోజులుగా కొనసాగుతున్న అంగన్వాడీ మరి సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో మహిళలకు అనేక చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళకి గౌరవంగా ప్రదంగా చూడమని రాజ్యాంగంలో ఉంది. మరి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం జరిగింది. 40 రోజుల దగ్గరికి రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు కూడా 40వ రోజు రీచ్ కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఆవిష్కరణ సందర్భంగా అంగన్వాడీలందరూ కోరుకుంటున్నట్టు ఆశిస్తున్నట్టు తమ శాలరీని పెంచడానికి జోక్యం చేసుకొని డైరెక్ట్గా ప్రకటిస్తారని చెప్పేసి అంగన్వాడీలంతా ఆశిస్తున్నారు. దాన్ని జగన్ గారు ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రకటిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ అన్నారు. దేనికి ఆవిష్కరణ చేస్తున్నారు? అన్ని సంక్షేమ పథకాలు సవ్యంగా చేసినందుకు ఆయన ఆవిష్కరణ చేస్తున్నాను, అంత సంక్షేమం జరుగుతుందనే అనుకుంటున్నారు ఆయన. కానీ 106,000 మంది మహిళలు రోడ్ల మీద ఉన్నారు. ఆయన కనపట్టలేదా? ఇప్పుడు ఈ మహిళలందరినీ ఈ సమస్య పరిష్కరించి అప్పుడు ఆవిష్కరణ చేస్తే ఆయన మంచి పని చేశారని మేమందరం గర్వంగా చెప్పుకునేవాళ్ళము. కానీ ఆయనకి ఇంకా పట్టించుకున్నట్లు ఉన్నారు. అలాగే ఉంటే కనుక రేపు మేము ఇంకా మా సమ్మెని ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా. ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడ్డ ఆర్థిక నిధులను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ సంఘం నిరసన ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడ్డ ఆర్థిక నిధులను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ సంఘ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో మేనమేషాలు లెక్కించడం సమంజసం కాదని ఐక్య ఉపాధ్యాయ సంఘ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తమ జీతంలో నుండి దాచుకున్న నగదును కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డ 18,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో సంఘ నాయకులు మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో రకాల ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని, నిరసనలో భాగంగా సంఘ నాయకులు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సరైన సమయంలో నగదు అందుబాటులోకి రాకపోవడంతో మానసికంగా ఆవేదనకు గురికావలసి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను కూడా పక్కన పెట్టేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో సంఘ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లెనిన్ బాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న 18,096 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలనేసి పలు విధాల నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఈ రోజుకి ఎటువంటి సమస్యను పరిష్కరించకపోవడం మరి శోచనీయం. దానిలో భాగంగానే ఈరోజు మరి మౌన ప్రదర్శన రూపంలో కృష్ణా జిల్లా శాఖ తరపున
కృష్ణా జిల్లా శాఖ యూటీఎఫ్ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకు కూడా మౌన ప్రదర్శన చేయటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా పిఆర్సీ బకాయిలు అనేవి ఇంతవరకు చెల్లించలేదు. పిఆర్సీ ముందున్నటువంటి డిఏలు 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్కి సంబంధించి 4,500 కోట్లు బకాయి ఉంది. ఏపీజీఎల్ఐ లోన్స్ అని పార్ట్ పేమెంట్స్ మీద 330 కోట్ల రూపాయలు బకాయి ఉంది. పిఆర్సీ తర్వాత ఉన్నటువంటి డిఏ ఏరియర్స్ అనేవి 6,000 చిల్లర బకాయి ఉండడం అనేది జరిగింది. పిఎఫ్ఓ పార్ట్ పేమెంట్ ఫైనల్ పేమెంట్స్కి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇలా టోటల్గా అన్నింటినీ చూసుకుంటే 18,096 కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉండడం అనేది శోచనీయం. మా అవసరాల కొద్దీ భవిష్య నిధిలో ఉంచుకొని మా పిల్లల చదువుల నిమిత్తం కానీ లేదా అలాగే జిల్లా శాఖ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి, కార్మికులకి, పెన్షనర్లకి అనేక ఆశలు పెట్టిన ప్రభుత్వం ఈ రోజున ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మెరుగైన జీతాలు అడగట్లేదు. కొత్తగా ఆర్థికపరమైన అంశాలు మేము కోరట్లేదు. మేము దాచుకున్న సొమ్ముని మాకు తక్షణం చెల్లించాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా తీవ్ర పోరాటాలు చేస్తున్నాం. గత సెప్టెంబర్ నెలలో జేఏసీ నాయకత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం గత సెప్టెంబర్లో మాకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ చర్చిస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఫ్రెండ్లీ ప్రభుత్వం, మీరు అడక్క ముందే మేము డిఏలు, పిఆర్సీలు చెల్లిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేము దాచుకున్న సొమ్ము 18,096 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించకుండా ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్లని తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల నిరంకుశ వైఖరి విడనాడి ఆర్థికపరమైన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరిన ర్యాలీని రాము హారిక దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ దాదాపు దేశ చరిత్రలోనే ఎరగని రీతిలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 సంవత్సరాల నుంచి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఇంతవరకు మంచి సెంటర్లో విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ఈరోజు జరుగుతుంది. ఈరోజు మేము పెడనపట్నం నుంచి మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో 9 సచివాలయ పరిధి కానీ 23 వార్డు కౌన్సిలర్లు కానీ, పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే అంబేద్కర్ గారి అభిమానులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కూడా విరివిగా విజయవాడ వెళ్ళి అదొక్క పండుగ వాతావరణాన్ని తిలకించాలి. మేము కూడా ఆయన విగ్రహాన్ని శిల్పి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కలగాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉన్నదో ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజున సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, అలాగే అంతిమంగా రాజ్యాధికార దిశగా కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ సమాజ దిశగా వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఈ ప్రభుత్వం తరపున జరుగుతున్న మేలు కనుక ఒకసారి పరిశీలిస్తే
సమాజంలో ఉన్న 100లో 86% మందికి ఈ రోజున లబ్ధి చేకూరుతున్న పరిస్థితి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.